మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నిర్మల్ జిల్లాలోని బైన్స పట్టణంలోని 13వ వార్డు ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. ఎంఐఎం పాలనపై కొరతలను తప్పించి అభివృద్ధి పనులు సఫలీకరించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఏకగ్రీవంగా కృషి చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా 13వ వార్డులో 50 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అలాగే మహాదేవ్ చెరువును 2 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేయడం ప్రాధాన్యతగా ప్రకటించారు. ఇవే కాకుండా ట్యాంక్ బండ్ తరహాలో చెరువులో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసే పనులు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ నాగేష్తో కలిసి పర్వాన్ని చేపట్టారు. అమృత్ మహోత్సవ్ స్కీమ్ కింద పట్టణంలో 43 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, తాగునీటి వసతులు కల్పించారని కూడా వెల్లడించారు. అనేక వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యే జోడీ ప్రజలకు సంకల్పంతో చేరువవుతున్నట్లు చెప్పారు. కొత్త మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలా స్థానిక అభివృద్ధి పనులపై స్పష్టమైన అంగీకారం ప్రకటిస్తూ ఎన్నికల ప్రచారం ఎగువ శీర్షికల్లో కొనసాగుతుంది. మాణిక్ జగడి గారు చెప్పారు, ఇక్కడనే పక్కన బౌద్ధ విహార్ ఉంది, అక్కడనే కూడా ప్లేస్ ఉంది. ఖచ్చితంగా నేను ఈ బడ్జెట్లో అయితే కాదు, నెక్స్ట్ బడ్జెట్లో, ఏప్రిల్ బడ్జెట్లో 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి మంచి కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని సభాముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా గరుకుల పరిస్థితి ఏముంది, ఇండ్లు చాలా మందికి మన దగ్గర ఇండ్లు లేవు. అది ఇళ్ల కోసం ఇదే చైర్మన్, ఇప్పుడు ఎంఐఎం ఉన్న చైర్మన్ కోర్టు నుంచి స్టే తెచ్చి బైంసాపట్నంకు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. నేను పల్లెటూళ్ళలో దాదాపు 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ బడ్జెట్లో కూడా 300-500 ఇల్లు ఇస్తాము. కానీ ఈయన స్టే తెచ్చిండని ఆ పని ఆగిపోయింది. ఆ స్టే వేకెంట్ కాగానే మీకు కూడా గరుకుళ్ళు అంటే ఇల్లు 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం, 1,80,000 కేంద్ర ప్రభుత్వం, 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా ఏదైతే జోపిడీల్లో ఉన్నారు, రేకులలో ఉన్నారు, అందరికీ ఇల్లు ఇస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. सुंदर करून अति सुंदर टँक बँड, आता हैदराबादला जे टँक बँड आहे त्या टँक बँड सारखा करावा म्हणून मी केंद्र प्रभुत्वाने राष्ट्र प्रभुत्वाकडून 2 करोड 14 लाख रुपये मंजुरी करून टेंडर सुकत आलेलं आहे. आणि माझी एक इच्छा आहे, तिथं तुम्ही सगळेजण मला सपोर्ट करत असाल तर जसं टँक बँड मध्ये बुद्धाची मूर्ती आहे, बौद्ध विहार आहे, तसं आपणही या तळ्यामध्ये सगळ्या मध्यभागी फर्स्ट क्लास बुद्ध विहार उभा करून तुमच्या सगळ्या सपोर्टला बुद्ध विहार उभा करतो म्हणून या तुमच्या सगळ्या समोर मी वचन देत आहे. नक्कीच ते एक चांगली बौद्ध विहारची मूर्ती, बुद्धाची मूर्ती आपण तिथे उभा करू. आणि तसेच आज काँग्रेस पार्टीचे कॅन्डिडेट आहेत, एमआयएमचे कॅन्डिडेट आहेत आणि बीआरएसचे कॅन्डिडेट आहेत. आता काँग्रेस पार्टी तुम्हाला आतापर्यंत 75 वर्षापर्यंत, आज 75 वर्ष झालं भारत देश स्वतंत्र होऊन, तुम्हाला काय केलेलं आहे ते माहित आहे. डॉक्टर बाबासाहेब आंबेडकरांना 2 वेळेस पार्टीचं तिकीट देऊन तेच देशाचे पंतप्रधान असलेले पहिले पंतप्रधान 2 वेळेस सुद्धा डॉक्टर बाबासाहेब आंबेडकरांना पाठवून टाकून दिले. आणि अजून एक गोष्ट तुम्हाला मी सांगतो, डॉक्टर बाबासाहेब आंबेडकर ज्यावेळेस दिल्लीमध्ये त्यांचा ఆధారాన్ని మరణం झालंय, त्यावेळेस त्या ठिकाणी ఢిల్లీमध्ये ఎవరు చేయగలుగుతారో, మాటలు ఎవరు చెప్తారో, మాటలు చెప్పి ఎవరు మోసగిస్తారో మీరు చాలా మనసు పెట్టి ఆలోచించాలా. ఇళ్ళ గురించి కూడా చాలా సవివరంగా వారు చెప్పడం జరిగింది. జాగ విషయంలో, స్టే విషయంలో, లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సగం నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి చాలా సవివరంగా మీరందరికీ చెప్పడం జరిగింది. సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేక ఉన్నారు,